ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ లో 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టాయి. పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసు. హైదరాబాద్ లో మంచి బిజీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని వివేక నందనగర్ లో అర్ధరాత్రి ఎదురెదురుగా వచ్చిన 2 ఆర్టీసీ బస్సులు అయితే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ గాయాలవడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అదృష్టం బాగుంది కాబట్టి బస్సులో ప్రయాణిస్తున్న ఎవరికి కూడా గాయాలైతే అవ్వలేదు. ఆర్టీసీ బస్సులు ఎన్నడూ లేని విధంగా గడిచిన 3 నెలల్లో ప్రమాదానికి గురి అవుతుండటంతో మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి గృహలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుండే ఈ ప్రమాదాలు బస్సు ఎక్కువగా అయ్యాయి. రద్దీ పెరగడంతో బస్సుల సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఒకసారి ఇలా అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. పెరిగిన రద్దీకి తగ్గట్టుగా కొత్త బస్సులు పెంచమని జనాల నుండి డిమాండ్ వస్తున్నా కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోవడం అయితే లేదు. 2 బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయండి. ఇందులో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. డ్రైవర్లకు మాత్రమే ప్రమాదం జరిగింది. పరిస్థితి కూడా ఎలా ఉందనేది ఆరా తీస్తున్నారు. మొత్తానికి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ పరిస్థితి